ప్రజలందరికి కూడా ఒక భారీ హెచ్చరిక చేస్తాను నేను. ఎందుకంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషను, ఇప్పుడు ఈ సొసైటీలోని కొంతమంది తప్పిదాల వల్లైతే కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ అలర్ట్ అవ్వకపోతే గనక ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆ సిట్యుయేషన్ అంతా కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రమాదాలన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అటువంటి ప్రమాదం వల్ల 22 మంది చనిపోయారు. ఈ 22 మంది ఎక్కడ చనిపోయారు? దేనివల్ల చనిపోయారు? అనే కారణాలు ప్రతిదీ మీకు చెప్తాను. మీకు క్లారిటీ వస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే గుజరాత్ రాష్ట్రంలోని 22 మంది చనిపోయారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరు చనిపోయారన్నది నేను చెప్పను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం నాకు ఈ వీడియో ఏదైతే ఉందో వీడియోని ముందుకెళ్ళామన్నమాట. సో, 22 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఒక జబ్బు వచ్చిందంట అక్కడ. మరి అటువంటి జబ్బు రావడానికి ప్రధానమైన కారణం ఎవరో చెప్పండి ఒకసారి మీరే? మనం చేసుకునే తప్పిదాలకెలా? దాని యొక్క లక్షణాలు వింటే గనక మీరు షాక్ అయిపోతారు. ఆ జబ్బు కూడా ఏ విధంగా పుట్టిందని చెప్తే గనక మీరు నిజంగా షాక్ అవుతారు. అంతేకాకుండా మీరు భయభ్రాంతులకు గురవుతారు. మనం కూడా అటువంటి తప్పుదాలు చేస్తున్నాం కదా! అందుకనే ఇటువంటివి వస్తున్నాయేమో అని చెప్పేసి మీరు ఈ రోజు నుంచే ఈ వీడియో చూసిన తర్వాతే మీరు 100% అలర్ట్ అయిపోతారన్నమాట. ఎందుకంటే అది ఎవరిని వదలతలేదది. మరీ ముఖ్యంగా అయితే మీ పిల్లలకైతే ఇంకా ప్రమాదం మాట. సో, అందుకని చెప్తున్నాను. మీ పిల్లలకి ఇంకా ఎక్కువ ప్రమాదం. 100% మీరు దీని మీద బాగా సీరియస్‌గా తీసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. దీంట్లో చాలా ముఖ్యమైన, కీలకమైన అంశాలున్నాయి. అన్నీ కూడా చెప్తాను మీకు. మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడద్దన్నమాట. మీ ప్రాణాలు మీరు కాపాడుకునే అవకాశం ఉంటది. అసలేం జరిగిందంటే గుజరాత్‌లోని రీసెంట్‌లీగా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నారు. అలాగా 200 మంది ఒకేసారి జాయిన్ అయ్యారు. ఇలా ఎప్పుడైతే 200 మంది ఇలాగ జాయిన్ అవ్వడంతోటి, అక్కడ దాని యొక్క వైరస్ ఏదైతే ఉందో ఆ జబ్బుకి సంబంధించిన తీవ్రత పెరిగిపోతా ఉందన్నమాట. ఇటువంటి క్రమంలోని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా 22 మంది చనిపోయారు. ఇలా ఎప్పుడైతే చనిపోయారో గుజరాత్ ప్రభుత్వానికి అర్థం కావట్ల. ఇదేంటిది సడెన్‌గా ఇలా రావడం ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు కరోనా సమయంలో కూడా ఇంత స్పీడ్ లేదు కదా! అని జెప్పేసి మొత్తం గుజరాత్ రాష్ట్రం అంతా కూడా తీవ్ర షాక్‌కి గురైందన్నమాట. అసలు ఏం జరిగిందని జెప్పేసి చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తే ఏదైతే మానవులు తప్పిదాలు చేస్తారన్నమాట. అంటే చెత్త, చెదారం గట్టా పడేస్తారు కదా! దాని మీద ఈగలు, దోమలు అన్నీ వాలుతా ఉంటాయి కదా! దాంట్లోంచే ఒక కొత్త వైరస్ అయితే పుట్టుకొచ్చిందంట. ఆ వైరస్ వల్ల ఎవరికైతే 15 సంవత్సరాల లోపున్న పిల్లలున్నారో వాళ్ళకైతే బాగా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని చెప్పి చెబుతూ ఉన్నారు. సో, అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను. మీరు 100% మీరు ఈ చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తంతా కూడా దూరంగా పడేయండి. చాలా నీట్ అండ్ క్లీన్‌గా అయితే మీరు ఇంటిని గట్టా శుభ్రం చేసుకోండి. లేని పక్షంలోని ఏమవుతది తెలుసుగా మీకు ఇటువంటి కొత్త వైరస్‌లు గట్టా పుట్టుకొచ్చేస్తా ఉన్నాయి నేటి సొసైటీలో. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం పండించే పంటలోని బాగా ఎక్కువ కెమికల్ కొట్టడం. అంతేకాకుండా మనం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువులు గట్టా కెమికల్‌తో బాగా వాడడం. అంతేకాకుండా ఏయైతే వస్తువులు గట్టా మనం చింపేసి పడేస్తా ఉంటాం కదా! చెత్త, చెదారం, ప్లాస్టిక్ ఇయన్నీ కూడా అన్నీ కూడాను ఈ కెమికల్‌తోనే తయారు చేసేయమాట. మరి ఇయన్నీ కూడా మనం తీసుకెళ్ళి చెత్త చెదారం మన ఇంటి పక్కనే అంటే నీరెస్ట్ మన ఇంటి దగ్గరే మనం వేసుకున్నాం అనుకోండి ఆ చెత్త కుప్పని, దాని మీద వాటర్ పడతది. అంతేకాకుండా మనం తినేసిన అరటిపండు తొక్కలు, అంతేకాకుండా మనం మిగిలిపోయిన తర్వాత ఏదో కూర ఉందో ఇయన్నీ కూడా అక్కడే పడేసామనుకోండి అది ఏమవుద్ది చెప్పండి ఒకసారి? అదంతా కూడా వ్యర్థం కింద తయారవుతది. ఆల్రెడీ అక్కడ కెమికల్ ఏదైతుందో కెమికల్ రియాక్షన్ అవుతది. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అక్కడ వాలుతున్నటువంటి ఏయైతే ఈగలు, అంతేకాకుండా దోమలు ఈట్లికైతే ఒక కొత్త రకమైన ఒక వైరస్ అనేది దానికి పట్టుకుంటదన్నమాట. అయి ఎప్పుడైతే అయి వచ్చి మనల్ని కుడతాయో, ఆ కుట్టిన తర్వాత మనకి ఈ బ్లడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దోమ కుడితే గనక. అదే గనక ఈగలొచ్చి మనల్ని ఒకవేళ మనం బాడీ మీద వాలితే, చేతుల మీద వాలినా గాని, ఆ చేతులు తీసుకెళ్ళి మనం నోటి దగ్గర పెట్టుకోవడం, లేకపోతే కొంతమంది సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఫుడ్డు తింటా ఉంటారు. సో, ఇటువంటి క్రమంలో ఏమవుతది? మన ఫుడ్ ద్వారా ఏదైతే బాక్టీరియా ఉంటదో, ఈ వైరస్ ఫుడ్ ద్వారా లోనకెళ్తది. లోనకెళ్ళి బ్లడ్‌లో కలిసిపోద్ది. ఈ విధంగా కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంటదన్నమాట. మరీ ముఖ్యంగా మనం ఇంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇంటి పరిసర ప్రాంతాలని 100% మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఉంచుకోలేని పక్షంలో అయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది తెలుసా మీకు? రాష్ట్రంలోని హై అలర్ట్ ప్రకటించిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంత సీరియస్‌గా ఉందో ఆ మ్యాటర్ ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పాడన్నమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎక్కడెక్కడైతే ఇటువంటి సిట్యుయేషన్‌లు కనిపిస్తున్నాయో అక్కడ అన్నీ కూడాను పురుగు మందులు కొట్టండి. మొత్తం పాయిజన్‌తో పురుగు మందులు కొట్టండి. ఆ వైరస్‌ని చంపండి. ఎక్కడైతే ఇటువంటి కచరా గట్ట ఉంటదో అటువంటి ఏరియాలోని మొత్తం మందులు కొట్టండి, పిచికారీ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం మున్సిపాలిటీ అధికారులు, అంతేకాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో కార్మికులు అందరూ కూడాను పరుగు పరుగున ఎక్కడైతే ఇదంతా కచరా గట్ట ఉందో
ఊరి చివరైనా గాని, ఇంటి పక్కనైనా గాని మొత్తం గల్లీ, గల్లీ తిరిగి ఈ పురుగుల మందులన్నీ కూడా కొడతా ఉన్నారు. దేనికంటే ఈ వైరస్‌ని ఏదో విధంగా తగ్గించాలి. లేని పక్షంలోని ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగిపోయిందనుకోండి ఎవరు ఆపలేరు. అది గుజరాతే కాదు. మొత్తం ఆంధ్రప్రదేశు, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశు, తమిళనాడు ఇలా మొత్తం దేశవ్యాప్తంగా అయితే ఒకవేళ వ్యాపించిందనుకోండి ఏంటి పరిస్థితి ఒకసారి చూడండి. మనం ఎక్కడికి పరిగెడతాం మనం? మనం ఆపలేం. ఇప్పుడు మొన్న 2020లోని ఏదైతే కరోనా వచ్చిందో సేమ్ అదే రిపీట్ అయిపోద్దన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడాను దయచేసి మరీ ముఖ్యంగా అయితే మహిళలకు చెబుతున్నాను నేను. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ కచడ అంటే చెత్త మనం తినేసిన తర్వాత ఈ చెత్త ఏదైతే మనం ఉంటదో, అంతేకాకుండా కూరగాయలు కోసిన చెత్త, అంతేకాకుండా మిగిలిపోయిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను ఒక సరైన పద్ధతిలో మీరు స్టోరేజ్ చేసి ఆ తర్వాత దూరంగా పడేయండి. ఎందుకంటే రోజు దాన్ని రోజువారీగా అయితే మీరు వాడుతున్న పదార్థాలన్నీ కూడా స్టోరేజ్ చేస్తారు కదా! ఒక డబ్బా డస్ట్‌బిన్‌లో దాంట్లో వేస్తారు కదా! దాన్ని చాలా నీట్ అండ్ క్లీన్‌గా పెట్టుకోండి అని చెప్తున్నాను. అంతేకాకుండా దాన్ని కొంచెం దూరంగా పెట్టుకోండి అని చెప్తున్నాననమాట. దూరంగా పెట్టుకోండి. సరైన సమయానికి అంటే ఎక్కువ రోజులు ఉంచకండాను, ఎక్కువ నిల్వ ఉంచకండాను. సరైన సమయానికి మనకేదైతే కచరా బండ్లు గట్టా వస్తా ఉంటాయి కదా! చెత్త బండ్లు. ఈ చెత్త బండ్లు వచ్చినప్పుడు దాంట్లో వేసేయండి. మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇంటి యొక్క పరిసర ప్రాంతంలోని విసిరేయవద్దు. ఎలా పడితే అలా పడేయడం వల్ల కూడాను చాలా ప్రమాదం. మీ ఊర్లో ఎక్కడైతే డస్ట్‌బిన్ ఉంటదో, ఆ డస్ట్‌బిన్‌ల దగ్గరికి వెళ్లి వెయ్యండి. లేని పక్షంలోని ఈ చెత్త బళ్ళు గట్టా వస్తూ ఉంటాయి కదా! చెత్త బండ్లు ఎయ్యండి. చాలా ప్రాపర్‌లీ ఆటిలికి ఈ కవర్‌లో గట్టా చుట్టి, ఈ విధంగా అంటే చాలా చక్కగా పద్ధతిలో వేస్తే గనక అదేంటంటే పాయిజన్ అవ్వదు. అక్కడ గీరస్ గట్టా రాదు. అక్కడ బ్యాక్టీరియా వ్యాప్తి చెందదు. దానివల్ల ఎంతో కొంత మనం ఈ వైరస్ ఇటువంటి ఈటిల్ని మనం కాపాడే వ్యక్తులు అవుతామట. కొంతమంది లేడీస్ ఇటువంటివి పాటించకపోవడం వల్ల అటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటువంటివి వస్తాయి. ఇప్పుడు గుజరాత్‌లో కూడా నాకు తెలిసిన మట్టుకైతే ఆ పరిసర ప్రాంతాల్లో సరైన శుభ్రత లేకపోవడం వల్లే ఈ వైరస్ వచ్చుంటదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆ వైరస్ ఏ విధంగా వచ్చిందని జెప్పేసి అనుమానం ఇస్తున్నారే తప్పించి గాని, సరైన పద్ధతిలోని ఈ వైరస్ పలానా దాని నుంచి వచ్చిందని జెప్పేసి ఇంకా నిర్ధారణ అవ్వల. ఎందుకంటే అందరూ అనుమానిస్తుందేంటంటే, ఎక్కువ కచరా ఏరియా ఎక్కడైతే ఉందో, అంటే చెత్త గట్టా పడేస్తా ఉన్నారో, ఆ చెత్త బాగా కుళ్ళిపోయి, దాని నుంచే ఈ వైరస్ వచ్చిందని జెప్పేసి ఒక అనుమానం చెందుతా ఉన్నారు. ఈ ఈగలు, దోమలు గట్టా దాంట్లో వాలడం వల్లే వచ్చిందని జెప్పేసి వాళ్ళు అనుమానిస్తా ఉన్నారు. కానీ అక్కడ నిజమైన పద్ధతిలోని ఒక ల్యాబ్ టెక్నీషియన్‌లోని ఒక నిపుణులందరూ కూడా దాని వైరస్ ఏ విధంగా పుట్టుకొచ్చిందని జెప్పేసి ఇప్పటిదాకైతే పరీక్షలు చేయలే. ఎందుకంటే రీసెంట్‌లీగా వచ్చింది కాబట్టి అది. రీసెంట్‌గా వచ్చింది చాలా తొందరగా అటాక్ చేసేస్తుందన్నమాట. చాలా తొందరగా ఒకసారి వ్యాప్తి చెందిందంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందో, అటువంటి వ్యక్తులు చాలా తొందరగా చనిపోతున్నారు. 22 మంది చనిపోయారంటే మామూలు విషయమా? ఒకసారి ఆలోచించండి. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా మన తెలంగాణ ఈ 2 రాష్ట్రాల వరకు రాకుండా మనం ముందుగానే చాలా శుభ్రంగా పాటిద్దాం. మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలను కూడా చాలా శుభ్రంగా ఉంచుకుందాం. అంతేకాకుండా మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుందాం. మన పరిసర ప్రాంతాలన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకుందాం. ఇటువంటి వైరస్ నుంచి అయితే దూరంగా ఉందాం. దయచేసి ఈ వీడియో ముఖంగా అయితే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడాను శుభ్రతే మన ఆరోగ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంకోసారి మరీ మరీ చెబుతా ఉన్నాను. ప్రభుత్వాలు ఆల్రెడీ చెబుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడాను స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఎప్పుడో నినాదం తీసుకొచ్చారు. ఎందుకంటే ఇటువంటి వైరస్‌లన్నీ కూడా వస్తాయని చెప్పేసి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చారన్నమాట. ఎంతో కొంత ఈ శుభ్రత మీద ప్రజలు అవగాహన పెంచుకుంటారు. శుభ్రంగా ఉండడం వల్ల ఇటువంటి వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈ స్వచ్ఛ భారత్ అనే దాన్ని తీసుకొచ్చిందన్నమాట. దాన్ని పాటిస్తే మనం ఇటువంటి ఈటిలన్నిటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా అయితే శుభ్రంగా ఉండండి. ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్‌నైతే మన బోర్డర్ దాకా కూడా రాకుండా తరిమి కొడదాం మనం. అసలు రాకుండా ఉండాలంటే మనం శుభ్రంగా ఉండాలి. ఆ గుజరాత్‌లోనే ఉండాలది. గుజరాత్‌లోనే అంతమైపోవాలని కోరుకుందాం. అదే నేను కోరుకుంటా ఉన్నది. సో, మీకేమనిపిస్తుంది? ఈ వైరస్ ఏ విధంగా పుట్టుకొచ్చింది? అంతేకాకుండా ఈ చెత్తా చెదారాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక, ఈ సొసైటీ మీద మీకేమైనా శ్రద్ధుంటే గనక, ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే ఒక 10 మందికి ఉపయోగపడేలా విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.